ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్‌లో మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా! అయితే నిఖిల్ వాళ్ళ మదర్ ప్రేరణతో జాగ్రత్తగా ఉండు. తను చాలా డీప్‌గా వెళ్తోంది. యష్మిని కంట్రోల్ చెయ్యి అని చెప్పారు. పృథ్వీ గురించి ఏం చెప్పలేదు. గౌతమ్‌తో గొడవలు వద్దు అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళ మదర్ ఉద్దేశ్యం ఏంటి అంటే అక్క అని పిలిచే విషయంలో యష్మి తరఫున తను నామినేట్ చేశాడు కదా! సో, అది తనకి నచ్చలేదు. అది వాళ్ళ మదర్‌కి నచ్చలేదు. అది చేయడం జరిగింది. అయితే నిన్న లైవ్‌లోనో మరి ఎక్కడో వేరే చోటో తెలీదు కానీ, నిఖిల్ వాళ్ళ మదర్ ప్రేరణతో మాట్లాడారంట. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత యష్మి, ప్రేరణ ఇద్దరు కూడా కూర్చుని దీని గురించి డిస్కస్ చేశారు. అయితే ఫస్ట్ ప్రేరణ టాపిక్ ఎలా రైజ్ చేసిందంటే, ఆ రోజు గుడ్డు టాస్క్ ఉంది గదా! అప్పుడు గౌతమ్, నిఖిల్ వెళ్లారు. ఎళ్ళినప్పుడు నేను ప్రేరణనేసేస్తాను అని గౌతమ్ అంటే, లేదు లేదు ప్రేరణనెయ్యొద్దు. ప్రేరణ బదులు కావాలంటే నన్ను వెయ్యి అని చెప్పేసి నిఖిల్ మాట్లాడతాడు. ఓకే. ఆ రోజు ప్రేరణకి సపోర్ట్ చేస్తాడు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి తేజ్ అనేసేస్తారు. గౌతమ్ గూడా సరే ప్రేరణ వద్దులే అని చెప్పేసి గౌతమ్‌కేస్తాడు గదా! అయితే ప్రేరణకి చెప్పారంట, ఆ రోజు నబిల్‌ని సపోర్ట్ చేశాడు నిఖిల్. ప్రేరణని చేయలేదు అని ఎవరో చెప్పారంట తనకి. అయితే అలా టాపిక్ స్టార్ట్ చేసి నిఖిల్ వాళ్ళ మదర్ నాతో మాట్లాడారు. నిఖిల్ చాలా ఇన్నోసెంట్. చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. తనని కొంచెం నువ్వు చూసుకోవాలి అని చెప్పారు అంటే, అప్పుడు ప్రేరణ అందంట నిఖిల్ వాళ్ళ మమ్మీతో, "నిఖిల్ ఎమోషనలే నేను ఒప్పుకుంటాను. కానీ నిఖిల్ ఇన్నోసెంట్ కాదు. తను గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. తన ఫ్రెండ్ అని చూసినా చూడకపోయినా తన ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా తను ఆడాల్సిన గేమ్ తను ఆడుతున్నాడు" అని చెప్పిందంట. అంటే అప్పుడు యష్మి అంది, "అలా ఎందుకు చెప్పావు? మనకి తను సపోర్ట్ చేస్తున్నాడు కదా!" అంటే అప్పుడు ఈ గుడ్డు టాస్క్ తీసుకొచ్చింది. అంటే నిఖిల్ వాళ్ళ మదర్‌కి ప్రేరణ పద్ధతి నచ్చలేదు నిఖిల్ విషయంలో. అందుకని ఆవిడ చెప్పారేమో అని అక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే నిన్న ఎపిసోడ్‌లో గూడా పీతో జాగ్రత్తగా ఉండు అంటే అమ్మాయా? అబ్బాయా? అని అడిగాడు. అమ్మాయే అంది. అంటే ప్రేరణ అనమాట. సో, ప్రేరణ నిఖిల్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను గదా! సో, అది సంగతి. ఎనీవేస్ నిన్న నిఖిల్ వాళ్ళ మదర్ ఎళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఇది. చాలా జరిగాయి. కొన్ని అప్‌డేట్స్ అయితే ఇవి.